నా పేరు ఎల్ సుబ్బారెడ్డి. మాది అన్నలూరు గ్రామం, మైదుకూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా. నాకు ఈ కడప డాట్ సెంటర్ వాళ్ళు 2 రకాలైనటువంటి కందిలో 2 రకాలు మినీ కిట్ ఇవ్వడం జరిగింది. ఒకటి LRG 52, రెండవది LRG 454 అనే రకము. ఈ LRG 454 రకానికి పోల్చి 52 ఇవ్వడం జరిగింది. ఈ 2 పోల్చి చూస్తే శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటించి నేను 2 విత్తనం ఇస్తున్నాను. మొలక శాతం బాగుంది, 2 సరివిధంగా మొలిచింది. ఇక్కడ వచ్చేసి తెగుళ్ళు మాత్రము స్టెరిలిక్ మొజాయిక్ వైరస్ తెగులు అనేది ఈ 454 రకంలో తక్కువ. వెర్రి తెగులు, ఎండు తెగులు ఈ 2 52 కన్నా ఈ 2 చాలా తక్కువ. బెట్టు పరిస్థితులు తట్టుకొట్టుంది. ఉపకొమ్మలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పూత ఎక్కువ వచ్చి కాయ ఎక్కువ ఏర్పడింది. ఈ 2 కల్లా ఈ 52 కన్నా 454 రకం అనేది దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇది ఎకరాకు 6 నుంచి 8 క్వింటాలు రావచ్చు ప్రస్తుతానికి. అది నా వ్యక్తిగత అభిప్రాయము. రైతులకు నేను చెప్పేది ఏమిటంటే, ఎండ బెట్ట పరిస్థితులు ఉండే చోట, వర్షాభావ పరిస్థితులు ఉండే చోట కూడా ఈ కందిని వేసుకోవచ్చు. కాకపోతే అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి వీళ్ళు రైతులు అనేవాళ్ళు శాస్త్రవేత్తల సూచనలు సలహాలతో పరిస్థితులు బట్టి, అక్కడి వాతావరణ పరిస్థితులు బట్టి అక్కడ రకాలను ఎంపిక చేసుకోవడం మంచిది. ముఖ్యంగా శాస్త్రవేత్తలకు తెలియజేయడం మా రైతుల తరపున అభ్యర్థన ఏమంటే, ఈ వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా మరికొన్ని వంగడాలు సృష్టించి రైతులకు అందిస్తే వాళ్ళందరికీ రైతులందరము రుణపడి ఉంటాము. ఈ కందిలో ప్రధాన సమస్య ఏమిటంటే, ఈ వాతావరణము మబ్బులు, మోడాలు, వర్షాలు, చిరుజల్లులు పెట్టినప్పుడు పూతాపిందె రాలిపోతుంది. అటు రాలిపోకుండా మంచి ఇంకా వంగడాలు సృష్టించి భవిష్యత్తులో మాకు రైతులకు అందిస్తే ఈ రైతులందరూ శాస్త్రవేత్తలకు రుణపడి ఉంటాము. చివరగా ఈ రకాన్ని ఇచ్చినటువంటి ఆచార్య NG రంగా శాస్త్రవేత్తలకు, కడప డాట్ సెంటర్ వారికి మా కృతజ్ఞతలు.